మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. Revelation chapter 2 verse 5. అందరము కలిసి చదువుకుందాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, దయామయుడ, మీ నామాన్ని స్తుతిస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, హెచ్చించి ఆరాధించి కొనియాడుకుంటూ ఉన్నాం. మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు, మా పాప క్షమాపణ కొరకు ప్రభువా మీరు చేసిన మీ బలియాగాన్ని బట్టి మా యేసుక్రీస్తు ప్రభువా మీ నామాన్ని స్తోత్రించి కీర్తిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా ప్రభువా మరి ఇక్కడ సంఘముగా కూడి ఉన్న వారి మధ్యలో మీ వాక్యాన్ని పంచుకొని చూడగా మీ మాటలను మాకు అనుగ్రహించండి. ప్రభువా మీ మాటల ద్వారా మీరు మమ్మల్ని సంధించండి. మీ మాటలు మాకు జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు ప్రభువా, మీ మాటలు మాకు జీవాన్ని కలిగించేటువంటి మాటలు ప్రభువా, మీ మాటలు మా జీవితాలను సరిదిద్దే మాటలు ప్రభువా, మీ మాటలు మమ్మలను ప్రోత్సాహపరిచే మాటలు ప్రభువా. మరి పేతురు అంటూ ఉన్నారు, జీవపు మాటలు గలవాడు నీవే, నేను విడిచి మేము ఎక్కడికి పోగలము. ప్రభా మేము కూడా అదే మాట ఈరోజు మీకు అంటున్నాం, జీవపు మాటలు గలవాడము నీవే నాయన, నేను విడిచి మేము ఎక్కడికి పోగలము. నీ మాటలు మాకు కావాలి, మాతో మాట్లాడమని మమ్మల్ని మీకు స్వాధీనపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్న మాటలన్నీ కూడా యేసు ప్రభు వారు పలికిన మాటలే. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని, ఒక మంచి హెచ్చరిక. మీరు దేనైతే కలిగి ఉన్నారో దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోండి అంటున్నారు. ఇలాంటి హెచ్చరికనే 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 11వ వచనంలో ఇలాంటి వాక్యమే మనం చూస్తాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంది. దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనలో. అతడు తన కిరీటాన్ని కోల్పోయాడు. దేవుడు అతనికి దేనైతే ఇచ్చాడో దాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. ఈరోజు మనం ఆయన యొక్క జీవితాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకొరకు అతడు కోల్పోయాడో మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దామండి. మీకందరికీ సరిగ్గా అర్థమై ఉండాలి. ఎవరండి? సౌలు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు సౌలు రాజు. వీళ్ళ కొన్ని మాటలు సమూయేలు గ్రంథంలో నుండి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. అసలు సౌలు ఎలాంటి వాడో మనకు అక్కడ రాయబడింది. అబీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేల కుమారుడు కీషు అను బెన్యామీనుడు ఉండెను. కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అండి, సౌలు ఒక యవనస్తుడుగా మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాడు. అతడికి క్యారెక్టర్స్ మనం ఇక్కడ గమనిస్తే బెన్యామీను గోత్రములకు చెందినటువంటి వాడు. యూదులు బెన్యామీనులు ఎప్పుడు కూడా కలిసి జీవించేవాళ్ళు. ఇశ్రాయేలు దేశము విడిపోయిన తర్వాత 10 గోత్రాలు ఒకవైపున అయిపోతే యూదులు బెన్యామీనులు కలిసి ఒకవైపున ఉన్నారు. ముందుగా దేవుడు బెన్యామీనులో నుంచి రాజుని ఎన్నుకున్నాడు. ఆ రాజ్యాన్ని, ఆ కిరీటాన్ని సౌలు కోల్పోయాడు. తర్వాత దేవుడు యూదా గోత్రం నుంచి దావీదుని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం సౌలు గురించి చూస్తే మొదటి విషయము, ఇతను బహు ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు, చాలా ధనం కలిగినటువంటి వాడు, ఆస్తి కలిగినటువంటి వాడు. ఆ తరువాత ఇశ్రాయేలులో అతని వంటి సుందరుడు ఒకడును లేడు. చాలా అందగా. ఆ తర్వాత విషయాన్ని చూస్తే అతడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు నిలబడితే సౌలుకు అందరూ భుజం వరకే వస్తారట. అండి, మంచి ఫిజిక్ అండి, చక్కటి సౌందర్యం, భాగ్యవంతుడు, బెన్యామీను గోత్రికుడు. దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు. కొన్ని వచనాలు ఒకవేళ మనం 9వ అధ్యాయాన్ని గమనిస్తే సౌలు యొక్క గ్రాఫ్ ఎంత పైకి త్వరగా పోయిందో అంత త్వరగా ఆ యొక్క గ్రాఫ్ కిందకి దిగినట్టు మనం గమనిస్తాం. సౌలు యొక్క జీవితాన్ని గమనిస్తే మొదటి భాగంలో ద లీడర్ ఇన్ మేకింగ్, ఆ తర్వాతి భాగంలో ద లీడర్ ఇన్ బ్రేకింగ్. ఒక మంచి నాయకుడిగా సిద్ధపరచబడ్డాడు సమస్తాన్ని కోల్పోయాడు. అండ్ ఇట్స్ అ వార్నింగ్. మనందరికీ కూడా దేవుడు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. సరే, సౌలు యొక్క గాడిదలు తప్పిపోయాయట. తప్పిపోతే సౌలుని పిలిచి పోయి గాడిదలు ఎత్తుకురా అని చెప్పాడట సౌలుకు. సౌలు వంటి పర్సనాలిటీ ఉండి, అంత ఐశ్వర్యం ఉండి, అంత అందగాడుగా ఉన్నటువంటి యవనస్తుడు తండ్రి అప్పగించిన పని ఏమిటంటే పోయి గాడిదలు ఎత్తుకు. దాసులు లేరా అండి? వెంటనే సౌలు చేసిన పని ఏమిటంటే తండ్రికి విధేయత చూపించాడండి. తండ్రికి విధేయత చూపించాడు. గాడిదలు వెతికే పని చాలా చిన్న పని, ఒక యజమానుడు చేసే పని కాదని, చాలా చిన్న పని చేయడానికి కూడా అతడు ఒప్పుకున్నాడు, బయలుదేరాడు. ఎఫ్రాయిం మన్యము తిరిగాడు, షలీషా దేశం తిరిగాడు, షైలీము దేశము దాటారు, బెన్యామీను దేశం 4వ వచనం సంచరించారు, 5వ వచనం సూపు దేశానికి వచ్చారు. చాలా తిరిగాడండి. పనిలో శ్రద్ధ ఉంది, పనిలో ఆసక్తి ఉంది. అండ్ హ్యాస్ పర్స్యూరెన్స్. ఓపికగా, మొండిగా తండ్రి గాడిదలు తప్పిపోయాయి, ఆ గాడిదలు ఎతికే పనిలో పడ్డాడు. సరే, గాడిదలు ఎక్కడున్నాయి అని ఆలోచిస్తున్నప్పుడు దాసుడు ఒక సలహా ఇచ్చాడయ్యా, ఇక్కడ సమూయేలని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి వెళ్దాం, ఆయన దీర్ఘదర్శి, మన గాడులు ఎక్కడున్నాయో చెప్తాడు,
అంటే అప్పుడు సౌలు అంటాడు, నా దగ్గర డబ్బు లేదే, భక్తు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వాలి కదా కానుక, చిన్న కానుక. ఇప్పుడు దాసుడు అంటాడు, నా దగ్గర ఒక చిన్న కానుక ఉందిలే, ఒకటి పావుతులం వెండి ఉంది అండి, పావుతులము వెండి, చాలా వెరీ చిన్న మొత్తంలో చిన్న వెండి ఉంది, అది ఇద్దామన్నాడు. సౌలు 10వ వచనంలో అంటాడు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్ము. దాసుడు సలహా ఇచ్చాడు తన కింద పని చేసేవాడు. సౌలు అంటాడు, నువ్వు దాసుడివి, నువ్వు నాకు చెప్పాలా, నేను నీకు చెప్పాలా అంటలేదండి. తన కింద పని చేసే దాసుడు ఒక మంచి సలహా ఇస్తే ఆ సలహా తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, దాసుడు తన దగ్గర ఉన్న పావుతులకు వెండి ఇవ్వడానికి ఇష్టపడితే ఆ వెండి తీసుకోవడానికి కూడా సౌలు ఇష్టపడ్డాడు. దట్ షోస్ హౌ హంబుల్ హి వాస్. చాలా వినయము కలిగినటువంటి వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, పనిలో చాలా ఆసక్తి కలిగినటువంటి వాడు, తండ్రికి బాగా విధేయత కలిగినటువంటి వాడు, పనిలో అలసట లేకుండా మొండిగా పని చేసేటువంటి వాడు. ఏమండి, వెళ్ళాడు, సౌలు వెళ్ళాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, అయ్యా దేవుడు మీ యందు లక్ష్యం ఉంచాడు, దేవుడు నేను ఎన్నుకున్నాడని కొన్ని చక్కటి మాటలు చెప్తాడు. అప్పుడు సమూయేలు అంటాడు, సౌలు, దేవుని యొక్క అభిష్టము నీ యందు ఉన్నది, ఇశ్రాయేలు ప్రజల యొక్క అభిష్టము నీలో ఉన్నది అంటే అప్పుడు అంటాడు సౌలు, నేను బెన్యామీనును కాదా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా. ఏమండి, ఎస్ ఐఎమ్ రిచ్, నా అంత పర్సనాలిటీ ఎవరికి లేదు కావచ్చు, దేవుడు నన్ను గర్భలు తప్పిపోవడం వల్ల నేను దేవుడు నన్ను దేనికి నడిపించుండొచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడటం లేదండి. దేవుడు చిత్తమైన వచ్చండి సమూయేలు గారు, నేను మిమ్మల్ని కలుసుకోవడం ఈ సమయంలో ఇలాంటి డైలాగ్ నేను చెప్పట్లేదు. ఆయన సౌలు ఏమంటున్నాడంటే, చాలా చిన్నవాళ్ళండి, మా గోత్రమే చిన్నది, మా కుటుంబం ఇంకా చిన్నది, నేను ఇంకా చిన్నవాడిని. సౌలు ఎంత చక్కటి తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు, తను తాను తృణీకరించుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సౌలుకు ఏమైంది? దేవుడు ఇలాంటి సౌలును పిలిచి సింహాసనం ఇచ్చి కూర్చోబెడితే he lost everything including his life. తన కిరీటాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని, ప్రాణాన్ని, కుటుంబాన్ని అందరినీ నష్టపోయాడు. తర్వాత అతన్ని అభిషేకించాడు సమూయేలు. సరే, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు ప్రజలకు సౌలును చూపించాలి అనుకున్నాడు. 1 సమూయేలు 10వ అధ్యాయం 21వ వచనం 20. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడను. సరే, ఆ పద్ధతి మరి అందరికి ముందు తెలియాలి కదండి, సమూహుని దేవుడు ఏర్పరచుకున్నాడని. సరే, వాళ్ళ పద్ధతిలో వెళ్ళాడు. బహుశా చీట్లు వేసి ఉండొచ్చు. బెన్యామీను గోత్రం వచ్చింది. ఆ గోత్రంలో వెళ్తే కుటుంబాల చొప్పున వేస్తే మాద్రి ఇంటి కూటం వచ్చింది. మాద్రి ఇంటి కూటం వాళ్ళందరి పేర్ల మీద చీట్లు వేస్తే కీషు కుమారుడైన సౌలు చివరికి తేలేడు. సౌలు మా రాజు ఎక్కడున్నాడు? అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనపడలేదు. తాను రాజుగా ప్రజల చేత అంగీకరించబడి కనబడే సమయం వచ్చినప్పుడు సౌలు దాక్కున్నాడు. సో హంబుల్, ఎంత తగ్గింపు, ఎంత వినయం అండి. చీట్ల ద్వారా తన పేరు వచ్చింది, దేవుని చిత్తం బయలుపరచబడింది, ప్రజలందరికీ అర్థమైపోయింది సౌలు రాజు అని. ఎక్కడున్నాడట? 23, 22. ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదని యెహోవా యుద్ధ విచారణ చేయగా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. దాక్కున్నాడు. ఘనత వచ్చినప్పుడు, మెప్పు వచ్చినప్పుడు దాక్కున్నాడు. అంటే ఘనతకు, మెప్పుకు, కీర్తికి, వీటన్నిటికీ కూడా దూరంగా సౌలు జీవిస్తూ ఉన్నాడు. 24వ వచనంలో చివరి మాట చూస్తే, జనులు
సౌలు బొమ్మలు పెట్టుచు రాజు చిరంజీవి యగుగాక అని కేకలు వేశారట. 22 పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనిని కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిడి వేయవచ్చు ఊరకుండెను. సరే, ప్రజలందరూ కూడా కానుకలు తెచ్చి ఇస్తున్నారు సౌలుకు. కొద్దిమంది పనికి మారిన వాళ్ళు వీడేంటి రాజేంటి మనల్ని పరిపాలించడం ఏంటి సౌలు వినపడింది. ఒకవేళ ఆ సమయంలో సౌలు వీళ్ళేంటి నన్ను అంటున్నారు అంటే ప్రజల మీద పడి వాళ్ళందరూ చంపేసి ఉండేవాళ్ళ. సౌలు చెవిటి వాడైనట్టుగా ఉండిపోయినాడు. తనని విమర్శించే వాళ్ళను, తనను అవమానపరిచిన వాళ్ళను కానీ అందరూ సౌలుకు జై జై అంటుంటే, ప్రజలందరినీ పొగుడుతుంటే అందరి మధ్యలో వీడు పరిగమవాడ, వీడు మనల్ని ఏమవుతాడు అని తిరస్కరించినటువంటి గుంపు అక్కడ ఉంటే సౌలు చెవిటివాడులాగా వాళ్ళ యొక్క దూషణ తన మనసుకు కూడా తీసుకోలేదు సౌలు. వాట్ ఏ వండర్ఫుల్ లీడర్ హి వాస్. చక్కటి మాదిరికరమైన వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. 11వ అధ్యాయం కొద్దాం. సరే, యుద్ధం వచ్చింది అక్కడ. అమ్మోనీయుడు నాహాషు అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. సరే, యాబేషు వారిని వాళ్ళు అవమానపరిచారు. వాళ్ళు చాలా యుద్ధంలో నష్టపోయారు. ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. 5వ వచనం 11:5 సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతు ఏమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానమును అతనికి తెలియచేసి, రాజు అయిన తర్వాత సౌలు ఏం చేస్తున్నాడయ్యా అంటే పొలానికి వెళ్ళి పొలము దున్నుకొని తన పశువులను తోలుకొని వస్తూ ఉన్నాడు. లైఫ్ స్టైల్లో మార్పు రాలేదు. తాను ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నాడో అదే చేస్తా ఉన్నాడు. నేను రాజుని కదా, మీరంతా నన్ను పోషించండి, నేను కాస్త రణవేకి తిరుగుతాను, నా ముందు నా వెనక అందరూ బయలుదేరండి అని అంటలేదండి సౌలు. పొలానికి వెళ్ళాడు, పొలం దున్నాడు, పని చేసుకున్నాడు, సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నాడు పశువులు తోలుకొని. ప్రజల దగ్గర ఏం ఆశించలేదు రాజేయుడు. తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. తన కష్టార్జితమే తాను తినాలనుకుంటూ ఉన్నాడు సౌలు. సరే, యాబేషు వారికి కలిగిన అవమానాన్ని గురించి వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తురకలు చేసి అందరికి పంచాడు. యుద్ధానికి రండి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు, యుద్ధం చేశారు. అమ్మోనీయులు ఓడిపోయారు, ఆడిపోయారు. ఇప్పుడు అర్థమైంది సౌలు యొక్క శక్తి ఏమిటో. చూడండి, సౌలు యొక్క శక్తి. ఒక నిజమైన రాజు అందరికంటే ముందు యుద్ధం చేస్తాడు. చూడండి, నిజమైనటువంటి రాజు అందరికంటే ముందు యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎప్పుడైపోతుందంటే రాజు చచ్చిపోతే యుద్ధం అయిపోతుంది. ముందు కత్తి రాజు మీద పడాలి, రాజు కత్తి శత్రువు మీద పడాలి. అది రాజు అంటే. అలాంటి నాయకుడు సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. Now let's come to verse 12. Chapter 11 and verse 12. జనులు సౌలు మనల్ని ఏరునా అని అడిగిన వారు ఏరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా, జనులకు ఇంకా గుర్తుందండి. సౌలును అవమానపరిచి ఈ పరిగమాల వాడు మమ్మల్ని ఏరునా అని అన్నవాళ్ళు గుర్తున్నారు. వీళ్ళు ఇప్పుడు అంటున్నారు, అక్కడ ప్రజలు అంటున్నారు, చూశావా సౌలు ఎలా యుద్ధం చేశాడో, సౌలు మనకి ఎలాంటి జయం తెచ్చాడో. వీడు పరిగమాలు అని అంటారు మీరు, వీడు మనల్ని ఏలడానికి పరిగణన మనం తీసుకుని రండి, చంపేస్తాము అంటున్నారు. సౌలు ఏమన్నాడు వీళ్ళని? 13వ వచనం సౌలు, నేను యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దు. అండి, వాట్ ఎ క్యారెక్టర్. ఏమంటాడంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చినప్పుడు మనం ఇశ్రాయేలు ప్రజలనే మరి కొద్దిమంది ఇశ్రాయేల్ని చంపుకోవడం ఏమన్నా మంచిదా? When God blesses us, let us forgive somebody. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అంతా మనం ఎవరిలో ఒకరిని క్షమిస్తూ పోవాలండి.
దేవుని ఆశీర్వాదాలు మనతో మాట్లాడుతున్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడంతా, దేవుడు మనల్ని దీవించినప్పుడంతా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, there is someone whom I should have to forgive. Forgiving spirit, క్షమాపణ హృదయం. దేవుని ఆశీర్వాదాలు లెక్కించుకోవడం కాదండి. దేవుని ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇతరులని క్షమించమంటున్నాడు, ఇతరులను ఆశీర్వదించమంటున్నాడు. That's what Saul was doing. ఎంత మంచి క్యారెక్టర్ సౌలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, యుద్ధం వచ్చింది. 13వ అధ్యాయం 1వ వచనం. సౌలు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించెను. Now he is 30 years old young man. 2 సంవత్సరాలు ప్రజలు పరిపాలించాడు. సరే, మంచి సైన్యం సమకూడారు. ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లతో యుద్ధము వచ్చింది. సరే, యుద్ధానికి బయలుదేరారు. 2000 మంది సౌలు దగ్గర ఉన్నారు, 1000 మంది యోనాతాను దగ్గర ఉన్నారు. ఇద్దరు కూడా యుద్ధానికి బయలుదేరారు. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. కొంతకాలం అయిన తర్వాత చాలా చిన్న వయసులో పెళ్ళయింది సౌలుకు. అకార్డింగ్ టు ఇజ్రాయెల్ కస్టమ్, ఇశ్రాయేలీయుల యొక్క యూదుల యొక్క పద్ధతి ఏమిటి అంటే, 13 సంవత్సరాల ఒక్క రోజు వస్తే మగవాడికి పెళ్లి చేయాలి. కాబట్టి బహుశా 14-15 ఏళ్ల వయసులో సౌలుకు వివాహం అయిపోయి ఉండాలి. 30 to 35 yearsకి యుద్ధం చేయగలిగే యోనాతాను ఉన్నాడు. కుమార్తె కూడా ఉంది. ఇక మగవాడికే 13 ఏళ్ళకి పెళ్లి చేస్తాం. 13 ఏళ్ళ ముగించి ఒక రోజు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే బహుశా అమ్మాయి వయసు ఎంత ఉండొచ్చండి? ఇంకా 10, 11, 12. ఎస్, ఇప్పటికి మీకాల్ అనే కూతురు కూడా పుట్టింది. సో యుద్ధము జరుగుతుంది. సౌలు ఇంకా గిల్గాల్లోనే ఉన్నాడు. ప్రజలు భయపడుతూ ఉన్నారు. 13వ అధ్యాయం 3వ వచనం. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడేది. మరియు దేశమందంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. ఏమండి, యుద్ధం చేసింది ఎవరు? యోనాతాను. టెండర్ ఏజ్లో ఏమండి యుద్ధం చేసి గెలిచాడు సౌలు. యోనాతాను. సౌలు యుద్ధానికి పోలేదు, కానీ బాగా ఊదించింది ఎవరట? సౌలు బాగా యుద్ధం చేసింది యోనాతాను, బాగా ఊదించింది. బాగా విన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? సౌలే యుద్ధం చేసి గెలిచాడు అనుకుంటున్నారు. చూడండి, ఇక మార్పు ప్రారంభమైంది సౌలు యొక్క జీవితంలో. అండ్ ఇప్పటిదాకా నిచ్చెన ఎక్కాడు, ఇప్పుడు నిచ్చెన దిగట్లేదు, జారుతున్నాయి. ఎప్పుడైతే బాగా ఊరించాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చెయ్యని పనికి తాను పేరు పొందాలనే ప్రయత్నం ప్రారంభించాడో, ద డౌన్ ఫాల్ స్టార్టెడ్. లూసిఫర్ ఎందుకంటే కింద పడింది? ఇదే కారణం. అందుకే ఆండ్రూ మొర్రే అనే భక్తుడు అంటాడు, ద ప్రైడ్ ఆఫ్ ద మ్యాన్ బ్రాట్ గాడ్ ఆన్ ద మ్యాన్. మానవుని యొక్క గర్వమే దేవుణ్ణి భూమికి తెచ్చింది అంటాడు ఆండ్రూ మొర్రే. తన బాగా ఊహించాడు. యుద్ధం చేసింది యోనాతాను. యోనాతాను బాగా ఊదగానే అర్థమవుతుందండి, ఇది యోనాతాను, ఇది సౌలుది అని. దేవుడు డిఫరెంట్ వెరైటీస్ బాకాలు ఉంటాయి. ఊదడంలో కూడా వెరైటీగా ఊదుతారు. యుద్ధాలు ఒకలా ఊదుతారు, పండుగ ఒకలా ఊదుతారు, ఉపవాస ప్రార్థనలు ఒకలా. సో దేవుడు వెరైటీస్. సరే, అయిపోయింది. ఇక 7వ వచనానికి వద్దాం. సౌలు ఇంకా గిల్గాలులోనే ఉండేను, జనులందరూ భయపడచ్చు అతని వెంబడించి. 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7
దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దాన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఒకప్పుడు గాతులు ఎదగడానికి బయలుదేరినప్పుడు ఏమండి 5-6 దేశాలు తిరగడానికి, దేశాలంటే ఆ రోజున దేశం అంటే ఒక చిన్న మండలం, ఒక ఏరియా తిరిగాడు. ఆగలేకపోతున్నాడు. సమూయేలు రావాలి, బలి ఇవ్వాలి. సమూయేలు వస్తానని చెప్పాడు. సమూయేలు ఇంకా రాలేదు, ఆలస్యమయ్యాడు సమూయేలు. ఇక సౌలు ఆగలేక బలి అర్పించాడు. ఎందుకు? He wanted to impress his people. నేను ఇంకా శక్తివంతుణ్ణే, ఇంకా నేను దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవాడినే అనే అభిప్రాయము ప్రజలకు కలిగించడానికి, ప్రజలు దాన్ని విడిచిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయముతో సమూయేలు రాకముందే బలి అర్పించాడు. ఒకప్పుడు నువ్వు రాజుగా చేస్తున్నావయ్యా నిన్ను అంటే సామాన్యుల గదిలో దాక్కున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ప్రవక్త చేయాల్సిన పని చేసి చూపిస్తా ఉన్నాడు ప్రజలను. వెంటనే సమూయేలు వచ్చాడు. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకు బయలుదేరగా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త గారు ఎక్కడ ఉంటాడండి? సమూయేలు ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసిన పని ఏమిటయ్యా? చూడండి, చేసేవి చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అలవాటు. దాని కిందకి దిగజారుతున్నాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు అంతకుముందు? సమూయేలు అవమానించాడు. ప్రజలందరూ దృష్టిలో సమూయేలు ఎలా నిలబెట్టాడు? ప్రజలు ఏమనుకుంటున్నారు? సమూయేలు రాలేదు, సమూయేలు వస్తానని చెప్పి రాలేదు. యాక్చువల్గా ఏలీ కాలంలో ఇశ్రాయేలు జనాంగం పతనమైపోతే శామ్యూయలు ప్రార్థనకి బైబిల్ ఇశ్రాయేలు దేశాన్ని మళ్ళీ గాడి మీద పెట్టింది. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు రాజ్యం పతనమైపోతే, న్యాయాధిపతుల పరిపాలనలో భ్రష్టులైపోతే వాళ్ళని మళ్ళీ ఉజ్జీవింప చేసి నిలబెట్టింది సమూయేలు. సమూయేల్ని అవమానపరిచాడు సౌలు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. నీవు చేసిన పని ఏమని అడిగినందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలములో నీవు రాకపోవటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడినట్టు నేను చూచి. ఎందుకు అర్పించావయ్యా బలి అంటే నీవు రానందుకు. తాను తప్పు చేశాడు. తాను చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నంలో సమూయేలును నిందించడం ప్రారంభించాడు. ఏమండి? Backsliding Christian always shifts the blame. వెనక్కు జారుతున్నటువంటి క్రైస్తవుడు ఎప్పుడూ కూడా పక్కవాడి మీదకు నెపాన్ని తోస్తూ ఉంటాడు. ఆదాము పండు తిన్నాడు. ఎందుకు తిన్నావయ్యా అంటే అవ్వ ఇచ్చింది. అమ్మ నువ్వెందుకు తిన్నావమ్మా అంటే పాము ఇచ్చింది. దట్ ఈస్ ద నేచర్, హ్యూమన్ నేచర్. నిజమైన విశ్వాసి పాప విషయమై పశ్చాత్తాపడతాడు. వెనక్కు జారుతున్నటువంటి విశ్వాసి తన తప్పును అర్థం చేసుకోడు, కానీ తన తప్పుకు కారణాలను వెతికి ఫలానా వ్యక్తి దీనికి కారణము అంటాడు. ఎప్పుడైతే మన తప్పును, మన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా మనము చేసే తప్పులకు, పాపాలకు, పొరపాట్లకు ఇతరులను కారణంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి, నేను కిందకు జారడం ప్రారంభించాను. దాన్ని మనం అక్కడే ఆపకపోతే దేవుడు మనకిచ్చిన దానిని గట్టిగా పట్టుకోవడం మాట కాదండి, గట్టిగా విసిరేస్తాం చాలా దూరంగా.
we lose it, what God has given to us. I'm not saying that we lose salvation, but whatever God has given to us, we lose it. అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సరే, అయిపోయింది, అతని మీద నేరం వేశాడు. 14వ అధ్యాయానికి వద్దాం. యుద్ధం ఇంకా బాగా సివియర్గా అండ్ ఫియర్స్ బ్యాటిల్ జరుగుతూ ఉంది. చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంది. సౌలేమో గిబియాలో మిగ్రోనులో దానివ చెట్టు కింద ఉన్నాడు. యోనాతాను ఏం చేశాడంటే తన ఆయుధాలు కోసేవాడిని తీసుకొని కొండకు అవతల వైపుకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం ప్రారంభించాడు. సరే, వాళ్ళిద్దరు కలిసి యుద్ధం చేస్తూ ఉన్నారు. 14వ వచనంలో చూస్తే, యోనాతానును అతను ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి ఉదయంలో దాదాపుగా 20 మంది పడిని 1/2 ఎకరము నేల పొడుగున యుద్ధము చేశాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. సౌలు యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధం చేయటం లేదు. యుద్ధం చేయాల్సిన వాడు యుద్ధం చేయటం లేదు. యోనాతాను తన బాధ్యతగా తాను యుద్ధం చేసుకుంటూ వెళ్తున్నాడు. Now let's come to verse 24. 24వ వచనానికి వద్దాం. 14వ అధ్యాయం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయు వాడు శపించబడును అని తన జనుల చేత ప్రమాణము చేయించెను. అందువలన జనులు ఏమయ్యో తినకుండిరి. సౌలు ఏం చేశాడంటే ఒక శపథం చేయించాడట జనులతో. ఏమని? మనం పగ తీర్చుకునేదాకా, మనం ఫిలిస్తీన్తో యుద్ధం చేసి వాళ్ళని చంపేదాకా మనం ఏమి తినకూడదు. తింటే వాడు యెహోవా సన్నిధిలో శాపగ్రస్తుడు, వాడికి మరణ శిక్ష విధించాలి అని ప్రమాణం చేయించాడు. యుద్ధం చేస్తున్నాడండి సౌలు. ఏమండి అంటే వెనక్కు జారుతున్నటువంటి క్రైస్తవుడు తాను వెనక్కు జారుతున్నాను అనే సంగతి ఇతరులకు కనపడకుండా ఉండడానికి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడండి. ఇలాంటి ఏమండి, సేవ గురించి మాట్లాడతాడు, దాని గురించి మాట్లాడతాడు, బట్ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ డౌన్. హైదరాబాద్లో ఒక మాట ఉంది, నామ్ బడా కామ్ చోటా. సౌలు యొక్క పని శపథం చెప్పి, అసలు ఏమైనా తెలివి ఉందండి ఇందులో? తినకుండా యుద్ధం చేస్తాడా ఎవడన్నా? ఏమి తాగకుండా యుద్ధం చేస్తాడా ఎవడన్నా? ప్రజలు అలిసిపోరా? సరే, ముందుకు వెళదాం. అయితే సరే, వాడు లోపల పోయారు. అక్కడ తేనె కాలువ కట్టి ప్రవహిస్తూ ఉందట. కొద్దిగా తేనె తాగితే చాలా బలం వస్తుందండి. 2 సీసాలు గ్లూకోజ్ ఎక్కించినండి. తేనె ప్రవహిస్తూ ఉంటే జనులకు ఆ తేనె తాగాలని ఉంది, కానీ సౌలు చెప్పిన ప్రమాణాన్ని బట్టి ఎవరు తేనె తాగట్లేదు. యోనాతానికి తెలియదు. యోనాతాను ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇంకొక కొండ అవతల యుద్ధం చేస్తూ ఉన్నాడు. సో యోనాతాను ఏం చేశాడట, యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతికన్నా చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోట్లో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించను. అలిసిపోయిన యోనాతానికి ఎంత బలం వచ్చిందండి తేనె తాగగానే. అంతే కదండి, తేనె ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. తేనె తాగాడు. అప్పుడు జనులు, అయ్యా యోనాతాను ఎంత పని చేశాడు, తినకూడదు, మీ నాయన శబ్దం చేయించాడు, మరణశిక్ష విధిస్తాడో ఏంటో. 30వ వచనం. జనులు తాము చిక్కించుకుని తమ శత్రువుల దోపుల వలన బాగుగా భోజనం చేసినలా వారు ఫిలిస్తీన్లను మరధికముగా హతము చేసి ఉందురు అని అన్నాడు. అయిపోయింది. 31. ఆ దినమున జనులు ఫిలిస్తీన్లను మిక్మషు నుండి అయ్యారోను వరకు హతము చేయగా జనులు బహుబలలేకనుందిరి. జనులు దోపుడి మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించిరి. చివరికి రక్తం తిన్నారండి. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి? రక్తం తినకూడదు. అలిసిపోయి ఉన్నారు, ఆకలేస్తా ఉంది, పచ్చి మాంసం రక్తంతో పాటు తినేసేవాడు. సౌలు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయము అతని టీం మెంబర్స్ పాపం చేయడానికి కారణం.
ఒక ఇంటి యజమాని, ఒక క్రైస్తవుడు వెనక్కు జారడం ప్రారంభిస్తే, ఏమండి, క్రైస్తవ నాయకుడు కావచ్చు, యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, వాళ్ళు వెనక్కు జారడం ప్రారంభిస్తే వాళ్ళను ఆశ్రయించి ఉన్నటువంటి వారు కూడా పాపములో పడిపోతారు. They cause defeat to others. సౌలు చేయించిన తెలివి తక్కువ నిర్ణయం ప్రజలు పాపం చేయడానికి కారణమైంది. దేవుడు అంటున్నాడండి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. సౌలు ఎక్కడ పారేస్తున్నాడండి, దేవుడు ఇచ్చిన కిరీటాన్ని విసిరేస్తున్నాడు. పాపము చేయించాడు జనులతో. వెనకకు జారిన క్రైస్తవులు కుటుంబానికి ప్రమాదమే, సంఘానికి ప్రమాదాన్ని తెచ్చిపెడతారు. ఇతరులను పాపంలోకి నడిపిస్తారు. ఇతరులు పాపము చేయడానికి, దేవుని ఎదుట దోషులు అవ్వడానికి కారణమవుతారు. ఇలా వెనక్కు జారడము చాలా ప్రమాదకరమైన విషయం. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, హెచ్చరిక ఇస్తున్నాడు. నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా, నేను త్వరలో వస్తూ ఉన్నాను, ఎవడును నీకున్న దానిని అపహరించకుండా జాగ్రత్తగా పట్టుకో. సరే, అయిపోయింది. 35వ వచనం. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము. ఇంతవరకు బలిపీఠం కట్టించలేదండి సౌలు. అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడండి? బలిపీఠాలు కడతానండి. సౌలు కట్టిన ఎప్పుడైతే వెనక్కు జారడం ప్రారంభించాడో బలిపీఠం కట్టడం మొదలుపెట్టాడు. వెనక్కు జారే క్రైస్తవుడు తాను వెనక్కు జారుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, వాడికి అర్థమవుతుంది, నేను వెనక్కు జారుతున్నాను, నేను పడిపోతున్నాను, నేను రోజు రోజుకు దేవునికి దూరం అయిపోతున్నాను అన్న విషయం అర్థమైనప్పుడు ఏం చేస్తాడంటే, సరిదిద్దుకోవడానికి బదులుగా ఏమండి, he will put up big show before others. ఇతరుల ముందు చాలా పెద్ద భక్తుడిలాగా కనపడడం మొదలేస్తాడు. ఎప్పుడైతే నీవు ఉన్నదానికంటే ఎక్కువ భక్తిపరుడుగా కనపడడానికి ప్రయత్నం చేస్తున్నావో, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గోయింగ్ డౌన్. ఇట్స్ ఎ సైన్. మనము ఎక్కువ భక్తి నటిస్తూ ఉన్నప్పుడు, ఎక్కువ భక్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, నేను దేవుడికి దూరంగా. నేను బ్రదర్తో మాట్లాడుతూ, బ్రదర్ ఎట్లా ఉన్నారు బ్రదర్, హౌ ఆర్ యు అన్నారు. బ్రదర్ దేవుని కృప వల్ల. అంత అవసరమా? I said fine. సౌలు యొక్క పరిస్థితి అదండి. తనకు కలిగిన దానిని ఇంకా దేవుడు కనికరిస్తూనే ఉన్నాడు, ఇంకా టైం ఇస్తూనే ఉన్నాడు, కానీ చివరికి ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. ఎలా మొదలైంది, ఎట్లా అంతమవుతా ఉంది. విశ్వాస జీవితం ఎలా ప్రారంభించబడింది, ఎలా ముగించబడుతూ ఉంది. ముందుకు వెళ్దామండి. సరే, సౌలు అన్నాడు, ఎవరో పాపం చేశారు. ఏమిటో పాపము? యుద్ధం అయిపోకముందే ఎవరో ఏదో తిన్నారు అని చీట్లు వేస్తేనట, యోనాతాను పేరట, సౌలు పేరటను యోనాతాను పేరటను చీటు పడిందట. జనులు ఎవరి పేరు మీద చీట్లు పడలేదు, సౌలు పేరు మీద ఒక చీటి పడింది, యోనాతాను పేరు. సరే, మా ఇద్దరి పేరు మీద మళ్ళీ చీట్ చేయండి, యోనాతాను పేరు మీద చీటి పడింది. యోనాతాను కదా ఆజ్ఞ మీరాడు. నీవు యోనాతాను పేరట చీటి పడాను, నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా, యోనాతాను నా చేతి కర్రతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెము తేనె కొరకు నేను మరణము పొందవలసి వచ్చినది. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదు, నేను ఒప్పుకొని నా కొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును. వాట్ ఎ
ఫూలిష్ కింగ్. వాళ్ళకి జయాన్ని తీసుకొచ్చేటువంటి యోనాతాన్ని ఏమంటున్నాడండి? నేను చంపేస్తానంటున్నాడు, మరణశిక్ష అమలు చేస్తానంటున్నాడు. ఎందుకంటే శపథం చేశాడు. యోనాతాన్ చేశాడా? చేయలేదు. అసలు శపథమే తప్పదు. నేను చంపుతానంటే ప్రజల ముందు తాను ఎటువంటి రాజో చూపించాలి. తన సొంత కొడుకునే చెప్పాడు కాబట్టి ఇక మనల్ని వదిలిపెట్టాడు అని ప్రజలు, సైనికులు సౌలు అంటే వణికి చావాలి. యు వాంటెడ్ టు క్రియేట్ ఫియర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఒకప్పుడు ప్రజలు సౌలులోని వీరత్వాన్ని చూసి గౌరవించారు. ఇప్పుడు సౌలు యొక్క దుర్మార్గతను చూసి భయపడ్డారు, ప్రారంభించారు. ఎంత తేడా వచ్చింది, ఎంత తేడా వచ్చింది. వీళ్ళ వెనక్కు జారే క్రైస్తవుడు ఎంత ప్రమాదకరమైన వాడు. These are all warnings, signposts. These are all signposts. మనం చేసే ప్రయాణంలో ఇవన్నీ కూడా గుర్తులు. మనం ఎక్కడికి చేరుతున్నామో, మనం ఎక్కడికి చేరుతున్నామో. విజయవాడలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే గోదావరి, వైజాగ్ నుంచి విజయవాడ, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే గోదావరి రెండు ఇంచుమించుగా ఒక అరగంట తేడాతో వస్తాయండి. ఏ ట్రైన్ లేట్ అయితే, ఏదో ఒక ట్రైన్ లేట్ అయితే రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి, అటు ఒకటి ఇటు ఉంటాయి. సరే, హైదరాబాద్ టికెట్ కొనుక్కున్నాడు. ఏమండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు, గోదావరి ఎక్కేశాడు. టికెట్ ఎక్కడ కొన్నాడు? సరే, ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఎదురు ఎక్కడికి సార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు? హైదరాబాద్. సార్, ఇది హైదరాబాద్ పోదండి, వైజాగ్ పోయా. గోదావరి పై ఉంది. నా టికెట్ హైదరాబాద్ కానీ సార్, ట్రైన్ హైదరాబాద్ కదా. ఏలూరు స్టేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చే ట్రైన్కి ఏ స్టేషన్ రావాలి? ఖమ్మం రావాలి. ఏమొచ్చింది? ఏలూరు అని చదివిన తర్వాత ఏం చేయాలి? వీడు బుద్ధుంటే ఏ ట్రై చేయాలండి. ఖమ్మానికి ఏలూరు అని రాశారు. వెనక్కు జారుతున్న క్రైస్తవుడు తన జీవితంలో తాను వెనక్కు జారుతున్నాను అనే గుర్తులు కనపడుతున్నప్పటికీ కూడా వాటిని చూడడానికి ఇష్టపడడు. సౌలు దగ్గర జరుగుతున్నదని సరే, ప్రజలందరూ కలిసి వాటి చంపడానికి వీల్లేదు, యోనాతాను అన్నారు. అయిపోయింది. నా చాప్టర్ 15. సరే, అమాలేకీయులతో యుద్ధం వచ్చింది. ఇప్పుడు అమ్మోనీయులు అయిపోయారు, ఫిలిస్తీన్లు అయిపోయారు. ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధం వచ్చింది. సమూయేలు అన్నాడు, దేవుడు చెప్తున్నాడు, సౌలు నువ్వు వెళ్ళి అందరినీ చంపాలి, దోపు తాకూడదు. మామూలుగా యుద్ధం ఏమిటంటే యుద్ధం చేసిన తర్వాత దోచుకొచ్చుకోవాలి. ఎవరెంత తెచ్చుకుంటే అది వాళ్ళదే, ఎవరెంత తెచ్చుకుంటే అది వాళ్ళదే. కానీ ఇక్కడ ఏమన్నాడంటే అమాలేకీయుల దగ్గర నుంచి నువ్వు ఏమి తేవాలి, మొత్తం అన్ని నాశనం చేసేసి రావాలి అని చెప్పాడు. 15వ అధ్యాయం 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని తీసుకొచ్చాడు. 9వ వచనం. గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన వాటిని, మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి బక్క చిక్కిన వాటిని చంపేశారు, తీసుకొని వచ్చారు. సమూయేలుకు కోపం వచ్చింది. 13వ వచనానికి వద్దాం. అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. నెరవేర్చాడా? రాజునే చంపలేదండి, బందీగా పట్టుకొచ్చాడు. మంచి బలిసిన ఎద్దుల్ని తెచ్చాడు, పక్క చిక్కిన ఎద్దుని చంపేసి. సమూయేలు రాగానే సమూయేలుకి ఎందుకు పోయి ఏం చెప్తున్నాడు? యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా. ఏం డైలాగ్ అండి! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను. దేవుడి యొక్క ఆజ్ఞలు we adopt them to our facility. దేవుడు
ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనకు అనుకూలంగా మలుచుకొని ఏం చెప్పుకుంటామండి? నేను దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను. సహులు అదే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మంచి మంచి ఉంటుంది కదా మన నో వైస్ థింగ్ ఇన్ ఇట్. చంపమన్నాడు, చంపాము. అది పెట్టుకుని తెచ్చుకున్నాం, ఏముందని. సో ఏమొచ్చిన యెహోవా ఆజ్ఞను నెరవేర్చి అంటే తాను చంపిన వాటి సంగతి విషయంలో ఆజ్ఞ నెరవేర్చినట్టున్నాడు, కానీ తాను తెచ్చుకున్న వాటి విషయంలో ఆజ్ఞ మీరేను అన్న విషయం మాట్లాడుతున్నాడు అసలు. అడాప్టింగ్ గాడ్స్ కమాండ్స్ టు అవర్ ఫెసిలిటీ. మనకు అనుకూలమైన పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకొని we think that we are great believers. బహుశా వెనక్కు జారుతున్న క్రైస్తవులమేమో. అప్పుడు సౌలు అంటున్నాడు, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఎక్కడి నుంచి పెద్ద పెద్ద రంకెలు వినబడుతున్నాయి అన్నాడు సమూయేలు. ఏమండి, విశ్వాసం అయిపోతామండి. నేను ఒక ఆయన బోధ చేస్తుంటే విన్నాను. అప్పటికి ఆయన చాలా సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఉన్నాడు, ఎవరొస్తుడు కాదు. నేను ఒకప్పుడు ఫైల్ బాల్ని అంటాడు. ఇంకా ఫైల్ బాల్ అంటే 25 ఏళ్ళు అయిపోయింది రక్షణ బాల్ని. నేను ఓల్డ్ సిటీకి పోతే ఫైల్ బాల్ నాకు నమస్తే చెప్పాలి. I said, even after 25 years, is that the testimony? Brother, నేను రక్షణ పొందాను కాబట్టి సరిపోయిందండి. నేను అదే పాత్రనైతే సరి అయిపోతుండే అంటే లోపటి నుంచి ఇంకా అరుపులు వినబడతానే ఉన్నాయి, రంకెలు ఎక్కడికి పోలేదు. వాట్ ఏ పిచ్చి, వాట్ ఏ పిచ్చి. సమూయేలు అంటున్నాడు, ఆజ్ఞలు నేను మంచివాడు అంటున్నావయ్యా, రంకెలు వినబడుతున్నాయి నాకు. నువ్వు ఆజ్ఞలు నెరవేర్చాలంటున్నావు, లోపలి నుంచి నాకు రంకెలు వినబడుతున్నాయి. అప్పుడు ఏమంటున్నాడంటే, అందుకు అమాలేకీయులు ఇద్దరు జనులు వీటిని తీసుకొని వచ్చింది. ఎవరు తీసుకొచ్చారట? సౌలు ఏం చేస్తున్నాడు? రాజు చూడండి, సౌలు చేసిన పని ఏమిటంటే 13వ అధ్యాయంలో యూనిట్ నాట్ సి 13వ అధ్యాయంలో సమూయేలు మీద నేరం మోపాడు. 14వ అధ్యాయంలో యోనాతాను మీద నేరం మోపాడు. 15వ అధ్యాయంలో ప్రజల మీద నేరం మోపుతాడు. ఐఎమ్ క్లీన్. ఏమండి, 13వ అధ్యాయంలోనేమో నాది కాదు, నేను ఈ తప్పు చేయడానికి కారణం సమూయేలు నువ్వు. 14వ అధ్యాయానికి వచ్చేయమన్నాడు, నేను ఈ తప్పు చేయడానికి కారణము యోనాతాను. 15వ అధ్యాయానికి వచ్చేయమంటున్నాడు, నేను ఈ తప్పు చేయడానికి కారణము జనులు, నేను కాదు. దావీదు యొక్క గొప్పతనం ఏమిటంటే అండి, మీరు కీర్తన గ్రంథాన్ని చదివితే, దావీదు రాసిన కీర్తనలు చదివితే, దావీదు ఎప్పటికప్పుడు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. దావీదు ఎన్నడూ కూడా తన పాపానికి ఇతరులను బ్లేమ్ చేయాలని అనుకోలేదండి. దావీదు ఖచ్చితంగా అంటున్నాడు, దేవా, ఐ యామ్ ద సిన్నర్. కానీ సౌలు అట్లా చేయటం లేదు. సౌలు ఈజ్ ఆల్వేస్ షిఫ్టింగ్ బ్లేమ్. ప్రతిసారి కూడా ఎవరి మీదకో ఒకరి మీదకి నేరాన్ని నెట్టుతానే ఉన్నాడు, నేరాన్ని ఒకరి మీదకి తోసేస్తానే ఉన్నాడు. వెనక్కు జారిన క్రైస్తవుని యొక్క పరిస్థితి తన డే టు డే లైఫ్లో ఎప్పుడు చూచినా ఎవరినో ఒకరిని నిందిస్తానే ఉంటాడు. వెనక్కు జారిన క్రైస్తవుడు. ఆలోచించాలి, మన గ్రాఫ్ పైకి వెళ్తుందా, మన గ్రాఫ్ రోజు రోజుకు కిందకు జారుతుందా? ఫైన్. 16వ అధ్యాయం వచ్చింది. ఇక్కడ 14వ వచనం, 16, 14.
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యందు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపించెను. ఎక్కడికి వచ్చేసిందండి పరిస్థితి? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్. దేవుని ఆత్మ, ఇంతవరకు దేవుని ఆత్మ విడిచిపెట్టలేదండి సౌలును. దేవుడు ఎంత కనికరం గలవాడు. చివరికి ఇక్కడ జరిగింది ఏమిటంటే దేవుని ఆత్మ పోవడమే కాదు, దురాత్మ పట్టింది. ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి పోడు అనుకోండి, పాత నిబంధనలో పోయేవాడు వచ్చేవాడు. కొత్త నిబంధనలో వాగ్దానం, ఆయన మీతో ఉండును మీలో ఉండును, ఆయన మిమ్మల్ని విమోచన దినం వరకు ముద్రించారు. అయితే ఆత్మ మనలో దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఆత్మను దుఃఖపరచకుడి. పాత నిబంధన దుఃఖపరిచేది ఏం లేదు. హి విల్ సింప్లీ లీవ్ దట్ ఫెలో అండ్ గో సైడ్. శుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సౌలు. ఇప్పుడు మనం వెనక్కు జారుతున్నా కూడా దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టాడు. కానీ దేవుని ఆత్మ లోపట దుఃఖపడుతూ ఉంటాడు. గ్రీవింగ్. దురాత్మ వచ్చి చివరికి సౌలుకు దురాత్మ పట్టింది అనే విషయం ప్రజలకు తేవడము. వెనక్కు జారిన క్రైస్తవుడు ఎన్నో రోజులు తన పాపాన్ని దాయలేడు. ఏదో ఒక రోజున అండి కొద్ది కొద్దిగా లీక్ అవుతుంది. ముందు ఇది రాజ్యం వరకే, అంతఃపురంలోనే ఉంది. ఇది నెమ్మదిగా బయటికి వెళ్ళింది అనమాట. నెమ్మదిగా. సరే, గొల్యాతుతో యుద్ధం వచ్చింది. 17వ అధ్యాయంలో గొల్యాతు అన్నాడు, మీలో ఒకరిని పంపించండి. ఎవరన్నాడు గొల్యాతు? మీలో ఒకరిని పంపించండి నాతో యుద్ధం చేయడానికి. అంత ఎత్తున గొల్యాతు. అంటే గొల్యాతు ఉద్దేశం ఏంటి? గొల్యాతుకు సమానమైన ఎత్తు ఎవరున్నారయ్యా ఇశ్రాయేలు ప్రజలు అంటే గొల్యాతు ఏమంటారంటే, సౌలు నువ్వే రావయ్యా యుద్ధానికి అంటున్నాడు. దావీదును పంపాడు సౌలు. అంటే షేమ్. ఏమండి, సౌలు కత్తి తీసుకొని బయలుదేరాలి. దేనికి? యుద్ధానికి. రాజు కదా, చచ్చిపోతే చచ్చిపోయాడు. యుద్ధంలో చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకునేదానికి యుద్ధంలో చచ్చిపోవడం మంచిది కదా ఒక రాజు. రోషం ఉండాలి రాజుకి. లేదు, వెనక్కు జరిగిన క్రైస్తవుడికి రోషం ఉండదండి. ప్రభు కొరకు జీవించాలి అని ఎప్పుడు కూడా పారిపోయే ప్రయత్నమే చేస్తాడు. ఒక ఆయన హీలింగ్ మినిస్ట్రీ చేస్తాడు. నువ్వు తల మీద చేయి పెట్టుకో నీకు బాగవుతుంది, గుండె మీద చేయి పెట్టుకో నీకు బాగవుతుంది, కడుపు మీద చేయి పెట్టుకో నీకు బాగవుతుంది. ఫోన్లో ప్రార్థన చేస్తాడు, అంతా చేస్తాడు. అందరికి గుండె నొప్పులు బాగు చేస్తున్నాడట. అని వేల మంది, లక్షల మంది వస్తారు ఆయన మీటింగ్కి. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేసుకోవచ్చు. మా దగ్గర ఒక బ్రదర్ ఏమన్నాడో తెలుసండి, జోషి, నేను ఒకవేళ ఈయనలాగా గుండె మీద చేయి పెట్టుకో తల మీద చేయి పెట్టుకో దేవుడు బాగు చేస్తాడని బోధలు నేను ఒకవేళ చేస్తున్నట్లయితే నాకు గుండె నొప్పి వస్తే రోషానికి చచ్చిపోతానేమో కానీ డాక్టర్ దగ్గరికి పోను అన్నాడు. సౌలు యుద్ధానికి బయలుదేరాలి. ఏమంటున్నాడు? నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. ఓకే, దావీదుకి ఆడపిల్లంటే చాలా ఇష్టం. బయలుదేరాడు యుద్ధానికి. అంటే దావీదు బ్రతికదే కదా, ఎంతమంది తెచ్చుకున్నాడు భార్యలు. దావీదు కొడుకు సొలొమోను అంతకు మించినోడు. ఫైన్. ఓకే, గాడ్ అలౌడ్ ఇట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ చాప్టర్ 18 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు 1000 కొలదియో దావీదు 10,000 కొలదియో హతము చేసిరనిది.
ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్ననందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 నాకు 1,000 స్థుతులు పాడిరే, రాజ్యము తప్ప అతడు నా నుండి ఏమి తీసుకోగలడు అనుకోలేదు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఎంత దిగజారిపోయాడండి! ఇశ్రాయేలు ప్రజలకు సింగిల్ హ్యాండెడ్ విక్టరీ ఇచ్చాడు దావీదు. ఏమండి, దావీదు సౌలు గర్వించాలండి. సౌలు గర్వించాలి. దావీదుని ఇలాంటి వాడున్నందుకు నాకు గొప్ప అయ్యానే, నా రాజ్యము తప్ప వీడేమి తీసుకోగలడు. అప్పుడు అర్థమైపోయింది సౌలుకు, దేవుడు ఏర్పరచుకుంది వీడినే. సో దేవుడు నా నుంచి సింహాసనాన్ని తీసేస్తాడు.